అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపానిలయమా, భూమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాలో స్నేహమైన సత్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాలో స్నేహమైన సత్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగైన అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగైన అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా.
పరిశుద్ధుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడు ఆశ్చర్యమైన తన మహాకనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనకు ఆ శుక్రవారం ఈ ఉదయకాలపు సమయంలో లైవ్ ద్వారా సందేశం అందించడానికి దేవుడు చూపిన ఈ మహాకృపకై దేవదేవుని ఎంతగానో మహిమపరుస్తూ మరి లైవ్ ద్వారా సందేశం ఉంటున్న బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు పిల్లరా, మరి చేరవచ్చిన బిడ్డలకు కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథముల నుండి మలాకీ గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. చాలు, దేవుడు తన మాటను మన కొరకు దీవించుగాక. ఆమె ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుడు బిడ్డలారా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మలాకీ గ్రంథంలో ప్రియులారా, ఈ 4వ అధ్యాయము యేసుక్రీస్తు వారి రాకడ గురించి రాయబడిన మాటలు ఇవి. ఈ 4వ అధ్యాయం దేని గురించి రాయబడింది చెప్పండి? యేసుక్రీస్తు వారి 2వ రాకడ గురించి రాయబడిన మాటలు ఇవి. ప్రియులారా, ఈ మలాకీ గ్రంథంలో ఈ 4వ అధ్యాయం ఈ మొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు కదా, ఎలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక దినాన్ని దేవుడు నియమించాడు ఆయన రావటానికి. ఆ వచ్చే దినం అంట ఆయన అంటాడు కదా, అది వచ్చుచున్నది అంటున్నాడు ఆయన. ఎవరు? మలాకి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ మలాకి ప్రవర్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న చివరి ప్రవర్త అయిన మా ప్రవర్తనలో చివరి ప్రవర్త ఈ మలాకి. ప్రియులారా, ఈ మలాకి అనే మాటకి అర్థం ఏంటంటే, మలాకి అనగా నా దోత అని అర్థం. ఏంటి చెప్పండి? మలాకి అంటే నా దోత అని అర్థం. ప్రియులారా, ఈ మలాకి గ్రంథం క్రీస్తు పూర్వము 425వ సంవత్సరం రాయబడింది. మలాకి గ్రంథం ఎప్పుడు రాయబడింది చెప్పండి? క్రీస్తు పూర్వము 425వ సంవత్సరం ఇంచుమించుగా రాయబడిన గ్రంథము. దేవుడి పెట్టారా, ఈ మలాకి ఈ గ్రంథాన్ని రాసినప్పుడు ఒక ప్రత్యేకమైన సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ మలాకి గ్రంథంలో ప్రియులారా 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ 4 అధ్యాయాలు ఒక ప్రత్యేకమైన అధ్యాయాలు ఇవి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 అధ్యాయాలు ఒక ప్రత్యేకమైన అధ్యాయాలు ప్రియ దేవుడి పెట్టారా. చూడండి, మలాకి గ్రంథాల గురించి కొద్దిగా మీకు దీని లోతుల్లోకి మనం వెళ్దాం. చాలా జాగ్రత్తగా దేవుడి మాటలు వినండి. దేవుడి మాటల వైపు మీరు చెవి పెట్టి ఆలోచించాలని నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. చూడండి, మలాకి గ్రంథాన్ని కొద్దిగా మనం ఆలోచన చేసే దానికి ముందుగా మనం కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వాలి. చూడండి పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన కానాను దేశానికి నడిపించినప్పుడు దేవుడు సొలొమోను మహారాజు చేత ఉన్నతమైన దేవాలయాన్ని కట్టించాడు. ఏంటి చెప్పండి? దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైన దేవాలయాన్ని సొలొమోను మహారాజు చేత ఆయన కట్టించుకున్నాడు. ప్రియులారా, దావీదు కట్టాలని తలంచాడు, కానీ ఆ పనిని దావీదు చేత కాకుండా సొలొమోను మహారాజు చేత దేవుడు కట్టించుకున్నాడు. అది క్రీస్తు పూర్వము దేవుడి బిడ్డలారా 960 సంవత్సరం ఇంచుమించుగా దేవాలయం కట్టబడటం జరిగింది. ప్రారంభించి దాన్ని ముగించారు. ఎప్పుడు చెప్పండి? క్రీస్తు పూర్వము 960 సంవత్సరం. ఒక సంవత్సరం అట్టి ఇటుగా ప్రియ దేవుడి బిడ్డలారా మరి ఆ మందిరాన్ని పనిని ముగించాడు సొలొమోను మహారాజు. తర్వాత ప్రియ దేవుడి బిడ్డలారా 370 సంవత్సరాలకి తర్వాత ఈద ప్రజలందరూ దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడి మాట విననప్పుడు బబులోను సామ్రాజ్యపు రాజైన నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే దండెత్తి వచ్చేసేసి యోధా సామ్రాజ్యాన్ని అంతటిని కొల్లగొట్టేసి దేవుడి బిడ్డలారా ఆ దేవాలయాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేశాడు. ఎవరు? బబులోను సామ్రాజ్యపు రాజైన నెబుకద్నెజర్ రాజు గారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా తర్వాత మనం గమనించినట్లయితే
బబులోను సామ్రాజ్యంలో కొంతకాలం శరగా ఈదులు ఉండి మరలా శర నుండి వాడు విడిపించబడి క్రీస్తు పూర్వము 586వ సంవత్సరం మరలా దేవుడు మందిరాన్ని ఏం చేశారంటే మరలా ప్రారంభించారు. ఎప్పుడు? క్రీస్తు పూర్వము 586వ సంవత్సరం. ఇప్పుడు దేవుడు వెళ్ళారా చూడండి, అంటే క్రీస్తు పూర్వము దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వెళ్ళారంటే ఇంచుమించుగా 370 సంవత్సరాల తర్వాత దేవుడు మందిరం పడవేయబడిన తర్వాత మరలా ఏమైంది? ఒక 50 సంవత్సరాలకి, అంటే ఇంచుమించుగా 605వ సంవత్సరంలో అలాంటి సమయంలో దేవుడి మందిరాన్ని నిర్మూలన చేస్తే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అంటే ఇంచుమించుగా నేను చెబుతున్నాను దేవుడి పెట్టారా, మరలా క్రీస్తు పూర్వము 586వ సంవత్సరం మరలా మందిరము పనిని క్రీస్తు పూర్వం 586వ సంవత్సరం ఏమైపోయిందంటే మందిరం పడవేశారు. ఏం చేశారు చెప్పండి? మందిరం పూర్తిగా పడవేయబడింది అనమాట, కట్టడం కాదు, క్షమించండి. మందిరాన్ని ఏం చేశారంటే బబులోను సామ్రాజ్యపు రాజు నాశనం చేశాడు. ఈదులందరినీ చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు, కంప్లీట్ చెరకి వెళ్ళిపోయారు ఈదులందరూ. తర్వాత 536వ సంవత్సరం దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 536వ సంవత్సరం ఏం జరిగిందంటే మరలా చెర నుండి యూదులు వాళ్ళ సొంత దేశమైన యూదా దేశానికి వచ్చేసేసి 536వ సంవత్సరం క్రీస్తు పూర్వం 536వ సంవత్సరం మరలా ఏం చేశారంటే దేవుడి మందిరపు పనిని వాళ్ళు పునాదేశారు, ప్రారంభించారు. ఎజ్రా గ్రంథంలో అవి ఉంటే అంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, అయినా మీకు కొద్దిగా నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. పిల్లలు 2 సంవత్సరాలు పని చేసిన తర్వాత పనికి ఏం జరిగిందంటే ఆటంకం కలిగి దేవుడి మందిరం పనిని ఆపివేసేసేసారు. అంటే క్రీస్తు పూర్వం 534వ సంవత్సరం దేవుడి మందిరం పని అయిపోయిందంటే మరలా నిలిచిపోయింది. ప్రియులారా, మరలా దర్యాయేషు కాలంలో దేవుడు మహాకృపను బట్టి మరలా మందిరం పని ఏమైందంటే మరలా ప్రారంభించబడింది. అది ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 520వ సంవత్సరము. ఎప్పుడు చెప్పండి? క్రీస్తు పూర్వము 520వ సంవత్సరం. దేవుడు పెట్టారా మరలా పని ఆ విధంగా ప్రారంభించి క్రీస్తు పూర్వం 516వ సంవత్సరానికల్లా మరలా మందిరం పని అంతా ఏమైపోయిందంటే సంపూర్తి జరిగిపోయి మందిరాన్ని ప్రతిష్ఠించారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది జరిగిన చరిత్ర దేవుడి పెట్టారా. బైబిల్ అనేది చరిత్ర గ్రంథం, కట్టుకథలు కాదు. కొన్ని కథలు ఉంటాయి. ఏంటి చెప్పండి? కొన్ని కథలు ఉంటాయి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కుమారులు ఏటకెళ్ళి 7 చేపలు పెట్టారు. ఆ చేపలను ఎండేస్తానంట. 6 చేపలు ఎండినయి, 7 చేప ఎండలేదంట. చేపను ఎందుకు ఎండలేదంటే ఆ చేప అనేది కదా నాకు గిడ్డిమప్పు అడ్డొచ్చిందని ఇద్దరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కథలు ప్రియ దేవుడి పెట్టారా. చేప మాట్లాడదు, గడ్డిమప్పు అడ్డు రాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎండ పెట్టేవాడు ఎక్కడ పెడతాడు? ఎర్రటి ఎండలో దేవుడి పిల్లలు ఇంటి పైన ఎండేసుకుంటారు. మేము ఆయా సమయాల్లో సముద్రపు ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఆ చేపలు పట్టే వాళ్ళందరూ చేపలు ఎక్కడ ఎండేస్తారు చెప్పండి? ఎర్రటి ఎండలో ఎండేస్తారు దేవుడి పిల్లలు. ఇవన్నీ కథలు. కానీ బైబిల్ ఏంటి తెలుసా? ఇది చరిత్ర. బైబిల్ ఏంటి చెప్పండి? చరిత్ర. ఇది జరిగిన విషయాలు దేవుడి పిల్లరా. ఇది చరిత్ర గ్రంథం బైబిల్. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీరు దేవుడి మాటలు ఆలకించాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. చూడండి దేవుడు వెళ్ళాలి. ఈ విధంగా క్రీస్తు పూర్వము 516వ సంవత్సరము దేవుడి మందిరాన్ని మరలా వాళ్ళు 2వ మందిరాన్ని సొలొమోను కట్టిన మందిరం సంపూర్తిగా బబులోను సామ్రాజ్యమైన నెబుకద్నెజర్ రాజు దాన్ని సంపూర్ణ నాశనం చేస్తే మరలా దేవుడు వెళ్ళారా. ఎజ్రా కాలంలో జెరుబ్బయలు ద్వారా ఏమైందంటే మందిరాన్ని మరలా వాళ్ళు నిర్మించి ప్రతిష్ట జరిగించారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వము 16వ సంవత్సరం అన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మలాకి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఈ మలాకి గ్రంథం ఎప్పుడు రాయబడిందని చెప్పాను? క్రీస్తు పూర్వము 425వ సంవత్సరం. అంటే దేవుడి పిల్లలు ఇంచుమించుగా ఒక 100 సంవత్సరాల తర్వాత మందిరం కట్టబడిన తర్వాత ఒక 100 సంవత్సరాలకి ఈ మలాకి ప్రవర్త మాట్లాడుతూ ఉన్నాడు. మీకు చాలా జాగ్రత్తగా మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మందిరం కట్టబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి?
ఇంచుమించుగా 100 సంవత్సరాల తర్వాత మలాకి ప్రవక్త ఏం చేస్తున్నాడంటే తన ప్రజలకు బోధిస్తున్న మాటలే ఈ మలాకి గ్రంథం. ఎప్పుడు? మందిరం కట్టబడిన తర్వాత ఇంచుమించుగా 100 సంవత్సరాలకి, ఒక 10 సంవత్సరాలు అటు ఇటుగా ఒక 100 సంవత్సరాలకి మలాకి ఏం చేస్తున్నాడంటే ఈ మలాకి గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. యూదా ప్రజలందరికీ దేవుడి మాటలు ప్రకటిస్తూ ఉన్నా గ్రంథం ఇది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ విషయం మీకు అర్థం కావటం కొరకే ఆ దేవాలయాన్ని గురించి చెప్పాల్సి వచ్చింది. దేవాలయాన్ని గురించి చెబితే ప్రియ దేవుడి పిల్లలు ఇప్పుడు ఈ మలాకి గ్రంథంలో ఉన్న లోతైన మర్మాలు మీకు అర్థం అవుతుంది. అసలు మలాకి ఎందుకు రాశాడు, ఈ మలాకి ఎవరికి రాశాడు, అది ఎందుకు ఈ మాటలు మాట్లాడాడనే విషయాన్ని మనకు అర్థం అవుతుంది. అసలు అది విషయం తెలియకుండా మనం చదువుకునే పిల్లల దాని గురించి మనకి అర్థం కాదనమాట. చాలా మలాకి గ్రంథాన్ని చదువుతా ఉన్నప్పుడు మలాకి గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా గట్టిగా హల్లెలూయా. దేవుడి పిల్లలు చూడండి, ఈ మలాకి గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఉన్న చివరి ప్రవర్త. ఈ ప్రవర్త చెప్పిన తర్వాత 400 సంవత్సరాలు చీకటి కాలం వచ్చింది. ఏంటి చెప్పండి? చీకటి కాలము, మౌన కాలము. దేవుడు మాట్లాడలేదంట ప్రవర్తన ద్వారా. తర్వాత మలాకి తర్వాత మరలా ప్రవర్త ఎవరు తెలుసా? యోహాను ప్రవర్త. ఎవరు చెప్పండి? యోహాను ద్వారా మాట్లాడాడు దేవుడు. ఎవరు యోహాను? బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా మాట్లాడాడు దేవుడు పెట్టారా. మలాకి గ్రంథం తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినప్పుడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు ఒకసారి చదివినట్లయితే త్వరగా చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చూడండి ప్రియులారా, మరలా ఇక్కడ ఈ ప్రవర్త ప్రకటిస్తూ ఉన్నాడు ఈ యోహాను భక్తుడు. బాప్తిసం ఇచ్చే యోహాను. మలాకి తర్వాత మధ్యలో 400 సంవత్సరాలు దేవుడి బిడ్డలారా మౌన కాలము, చీకటి కాలముగా ఉంది. ఏ ప్రవర్తలు మాట్లాడలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడి పిల్లలు, ఈ విధంగా దేవుడు ఒక మలాకి ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు ప్రజలకు, యూదులకు దేవుడు తెలియపరిచాడు. అది ఏంటి అని కొద్దిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడి బిడ్డలారా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మీరు కొద్దిగా ఒకసారి చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు ఎత్తుకుచ్చు ఉన్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట చెప్పిన 400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించాడు. అంటే ఇంచుమించుగా దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంత పర్ఫెక్ట్ గా, అంత కరెక్ట్ గా కాకపోయినా ఒక 10 సంవత్సరాలు అటు ఇటుగా నేను చెబుతున్న మాటలు ఇవన్నీ. కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఈ మాట ఎప్పుడు చెప్పాడు మలాకి ప్రవర్త అంటే క్రీస్తు పూర్వము 400 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. ప్రియులార, ఆయన మాట ఎప్పుడు నెరవేర్చబడింది? 400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించి హఠాత్తుగా ఆయన చేశాడు తెలుసా? దేవాలయంలో వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పినప్పుడు ఆయన చేతులు ఏం దొరికింది చెప్పండి? యెషయా గ్రంథం చదువు ఇప్పబడింది. ఆయన దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హఠాత్తుగా జరిగింది. ఆ విషయాన్ని ఎవరు చెబుతున్నారు చెప్పండి? మలాకి ప్రవక్త చెబుతున్నాడు. దానికి ముందుగా ఏం జరిగింది కూడా చెబుతా ఉన్నాడు. ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడి బిడ్డలారా, ఈ ప్రవర్త 400 సంవత్సరాల క్రితం జరిగిపోయే విషయాన్ని మాట్లాడుతా ఉన్నాడు. దేవుడి కంటే ముందుగా తన మార్గాలు సిద్ధం చేయడానికి ఒక దోత వస్తాడని, తర్వాత హఠాత్తుగా ఎవరు వస్తారంట? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆ మాటలు చదివినప్పుడు పిల్లలారా, తన ఆలయమునంట చదువుగా 3వ అధ్యాయము ఎతుకుచున్న ప్రభువు అనగా మీరు ఎతుకుచు ఉన్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత అంటే యూదుల
వీళ్ళందరూ దేవుడి బిడ్డారా మెస్సయ్య వచ్చి మమ్మల్ని రక్షిస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మెస్సయ్య వస్తాడు, ఎప్పుడు మాకు నిత్యత్వాన్ని ఇస్తాడు, ఎప్పుడు మాకు నెమ్మదిని ఇస్తాడు, ఎప్పుడు దావీదు రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడని యూదులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఎదురు చూస్తున్న కాలాలవి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మెస్సయ్య కొరకు కనిపెడుతున్న కాలాలవి. కాబట్టి దేవుడు బిడ్డారా, ఆ మెస్సయ్య మీరు ఎదుగుచున్న ఆ ప్రభువు, ఆ మెస్సయ్య అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాట చెప్పిన 400 సంవత్సరాల తర్వాత యోహాను మరలా దేవుడు దూతగా వచ్చేసి చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఆయన మార్గాలు మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఇప్పుడు మీరు చదివినట్లయితే, ఆ దినమందు బాప్తిసమిచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందిన యూదుల అరణ్యములో ప్రకటించుచు ఉండేను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడి పిల్లారా, ఎప్పుడైతే మలాకి చెప్పిన ఆ దూత కనపడేంత వరకు మధ్యలో ఇక ఏ మాటలు లేవు. మలాకి గ్రంథం ఒక అద్భుతమైన గ్రంథం. దేవుడి బిడ్డలారా, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మలాకి ఏదైతే చెప్పాడో అది నెరవేరేంత వరకు మధ్యలో ఇక ఏ ప్రవర్త మాట్లాడటం లేదు. మౌన కాలం, చీకటి కాలం వచ్చేసేసింది. ప్రవర్త ఏదైతే చెప్పాడో అదేం జరిగింది తెలుసా? అది జరగటం చూశారు నెక్స్ట్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఒక మాట చెబుతా ఉన్నాడు మలాకి. ఏమంటూ ఉన్నాడు? ఎలా అనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిని కాలునట్లుగా అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే యుందురు. వారు ఒక్కనికి ఏరైనను సిగిరైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వెళ్ళారా, ఇది రాకడ దినాల గురించి, తీర్పు దినాల గురించి మాట్లాడుతున్న మాట. ఎవరు? మలాకి మాట్లాడుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మలాకి ప్రవర్త మాట్లాడుతా ఉన్నాడు, తీర్పు దినాల గురించి మాట్లాడుతున్నాడు, రాకడ దినాల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఈ మాటలో కొద్దిగా మనం ఈ లోతుల్లోకి వెళ్దాం. కొద్దిగా వాక్యాన్ని మీరు గమనించినట్లయితే మలాకి గ్రంథంలో ఏం జరిగిందయ్యో అనేది మనం కొద్దిగా పరిశీలన చేస్తే దేవుడి బిడ్డలారా, యేసుక్రీస్తు వారు రాకడ అంటే యేసుక్రీస్తు వారు రాకడ దినాల్లో ఏం జరుగుతాయి అని చెప్పినప్పటికీ మలాకి గ్రంథాన్ని మనం కొద్దిగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు రాకడ సమయాల్లో ఇలాంటి పరిస్థితులు జరుగుతాయా అని మనకు అర్థం అవుతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా గట్టిగా హల్లెలూయా. అర్థమవుతా ఉంటా. మలాకి గ్రంథాన్ని మనం కొద్దిగా పరిశీలన చేస్తే దీనిలో లోతుల్లోకి మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనకి ఏమవుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారు రాకడ దినాల్లో ఏం జరిగిందో మనకు తెలిసింది. యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడే దేవుడి పెట్టారా అయితే కొద్దిగా మనం గమనించాలి. చూడండి, మలాకి గ్రంథాన్ని మనం కొద్దిగా ఆలోచన చేసినట్లయితే మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చదవండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అంటే దేవుడు పెట్టారా 100 సంవత్సరాల తర్వాత మందిర పరిస్థితి ఎలాగుంది అని మనం గమనించినట్లయితే అక్కడంట దేవుడికి ఘనత రావట్లేదంట. మరి ఏం రావట్లేదు చెప్పండి? మీకు చెప్పాను కదా, మరలా ఎజ్రా కాలంలో ఏం జరిగింది? దేవుడు మందిరాన్ని కట్టారు. ఆ మందిరం కట్టిన ఒక 100 సంవత్సరాల తర్వాత మలాకి ప్రవర్త వచ్చి ఆ పరిస్థితులన్నిటిని గమనిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని చూస్తూ దేవుడు తనతో చెప్పిన మాటలను ఏం చేస్తా ఉన్నాడంటే ఏదా ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తూ ఉన్నాడు? ఈ మలాకి గ్రంథం ఇప్పుడు మరొకసారి 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా. ఎవరు కుమారుడు ఏం చేస్తాడంట? తండ్రిని కనపరుస్తాడు కదా. చూడండి, దాసుడు తన యజమానిని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడికి అక్కడ ఏం రావట్లేదు? ఘనత రావట్లేదు. మందిరం కొరకు ప్రయాసపడ
కష్టపడ్డారు. మందిరం కట్టినప్పుడు ఇక్కడ దేవుడు వెళ్ళారా, ఎంతో పోరాటం, ఎంతో ప్రార్థన, ఎంతో త్యాగం, ఎంతో తెగింపు దేవుని వెళ్ళారు. ఇన్ని చేసి దేవాలయాన్ని కట్టారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవాలయం హ్యాపీగా జరిగిపోతా ఉంది. యాజకులు ఉన్నారు, అందులో బలులు అర్పిస్తా ఉన్నారు. దేవుడి మందిరం కొనసాగుతా ఉంది. ఈదులందరూ వచ్చేసి దేవాలయానికి వస్తా ఉన్నారు. వాళ్ళందరూ దేవుణ్ణి మొక్కుబడులు చేసుకుంటా ఉన్నారు. అన్ని జరిగిపోతా ఉన్నాయి. అయితే అక్కడ ఏం రావట్లేదు తెలుసా, దేవుడికి కడత రావట్లేదంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వెళ్ళారు. మీరు గమనించండి, దేవుడి మందిరాల్లో దేవుడికి కడత వస్తుందా? నేటి దినాల్లో దేవుడి మందిరాల్లో దేవుడికి కడత వస్తా ఉందా? చాలా మంది దేవుడి పిల్లలు దేవుడి మందిరానికి ఎలా వస్తున్నారు తెలుసా? నామకార్థంగా వస్తున్నారు. ఎలా వస్తున్నారు చెప్పండి? నామకార్థంగా వస్తా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు నాటి దినాల్లో వస్తూ ఉన్నారంట. దేవాలయంలో దేవుడిని ఆరాధన చేస్తా ఉన్నారంట. యాజకులందరూ దేవాలయంలో ఉంటూ ఉన్నారు, బలులు అర్పిస్తా ఉన్నారు. కానీ దేవుడికి ఎవరు అట్లా తెలుసా? ఘనత రావట్లా. నేటి దినాన సంఘాల పరిస్థితి మనం గమనిస్తా ఉంటే సంఘాలన్నీ ఏమైపోతున్నాయి తెలుసా? చల్లారిపోయిన జీవితాలు. ఏంటి చెప్పండి? బలమైన ప్రార్థన లేదు, బలమైన స్తుతి లేదు, బలమైన ఆరాధన లేదు, బలమైన దేవుణ్ణి గణపరచడం లేదు. నేటి దినాన్ని పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి వాళ్ళు మెప్పుగా దేవుడికి వెళ్ళారు, ఎవరికి వాళ్ళకి ఘనత. దేవుడికి ఘనత రావట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఘనత తక్కువైపోయింది. ఎవరికి ఘనత వస్తా ఉంది? మనుషులకి ఘనత. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నేను ఫలానా అంటున్నారు ఒక్కొక్కళ్ళు. నేను ఫలాని సంఘానికి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. మనిషి పేరు చెబుతా ఉన్నారు, సంఘం పేరు చెబుతా ఉన్నారు, కానీ దేవుడి పేరు చెప్పట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి దినాల్లో పౌలు పరిచర్య ఎప్పుడన్నారంటే, నేను పౌలు వాడును, అపోలో వాడును, నేను కేఫా వాడును అంటే పౌలు గారు అన్నాడు కదా. ఎవరు పౌలు, ఎవరు అపోలో, ఎవరు కేఫా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరు నారు పోశారు, ఒక నీరు పోశారు, ఎరువేశారు, ఫలింప చేసిన ఎవరు? దేవుడే. వృద్ధి చేసిన వాడు దేవుడే అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుడి వెళ్ళారా, దేవుడి మందిరాలన్నీ ఎలా ఉన్నాడో తెలుసా? సంఘాల్లో ఉద్యోగం లేదు, సంఘాల్లో దేవుడికి ఘనత రావట్లేదు. కొంతమంది వస్తా ఉన్నారు, కూర్చుంటున్నారు, వాక్యం వింటున్నారో ఉన్నట్లేదు తెలియదు, కానీ ఎంత గట్టిగా బలాల బుద్ధి వాక్యం చెబుతా ఉన్నా వెంటనే మరుక్షణం మర్చిపోతున్నారు. మరి ఏమైపోతుంది చెప్పండి? మరుక్షణం మర్చిపోతా ఉన్నారు. ఆ పూర్వం దినాల్లో, నేను రక్షింపబడిన దినాల్లో దైవ సేవకులు వాక్యం బోధిస్తే దేవుడు పెట్టారా, ఆ వాక్యాలు హృదయాల్లో అగ్నిలాగా ఉండేవి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అవి హృదయాల్లో ముచ్చుకునేవి. ఆ మాటలు పదే పదే ధ్యానిస్తా ఉన్నాం, పదే పదే ఆ మాటలన్నీ బహు బలంగా ఉండేవి. నేటి దినాన వాక్యాన్ని బోధించిన మరుక్షణమే వాక్యం ఏమైపోతే తెలుసా? మర్చిపోతా ఉన్నా. మనుషులకి ఏమొస్తుంది? మనుషులకి ఘనత వస్తా ఉంది, కానీ దేవుడికి ఘనత రావట్లేదు. ఇక అదే అంటున్నాడు, నాకు రావాల్సిన ఘనత ఏది? ఇంకా ఏం చదువుతాను త్వరగా. నేనే యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా. అంటే దేవుడికి నేటి దినాన చాలా మంది ఏం చేయాలి తెలుసా? భయపడట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా గట్టిగా హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్పంటారా? చిన్న ఉదాహరణ. దేవుడు వెళ్ళారా చూడండి, నేటి దినాన సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు ఇంచుమించుగా. సెల్ ఫోన్లు ఎక్కడ తీసుకొని వస్తున్నారంటే మందిరానికి కూడా తీసుకొని వస్తా ఉన్నారు, చర్చిని కూడా తీసుకొని వస్తా ఉన్నారు. ఆదివారం అమ్మా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇళ్లలో పెట్టిరామన్నా కూడా మందిరాలకు మాత్రం సెల్ ఫోన్లు తీసుకొని వస్తా ఉన్నారు. చూడండి, దేవుడు వెళ్ళారు. ఎవరైనా ఒక చిన్న అధికారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ వస్తే ఏం చేస్తాం? వెంటనే మనం ఫోన్ ఆపేస్తాం. చిన్న అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఆయన గౌరవిస్తాం. మనం ఆయన ఎదురు మనం మాట్లాడకూడదు అనుకుంటాం. మనకంటే కొద్దిగా పెద్దవారు వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే వెంటనే ఆపివేస్తాం. చూడండి, దేవుడి మందిరంలో ఫోన్ వచ్చిన వెంటనే ఏం చేస్తున్నారు? చాలా మంది వాళ్ళు ముందు పరిగెత్తుతున్నారు, ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళిపోతున్నారు. అసలు కొంతమంది అయితే దేవుడి పిల్లలు తిక్క భక్తులు ఉంటారు, హలో అంటారు ముందుగానే. ఎక్కడ ఆ మైక్ కంటే కూడా వాళ్ళ శబ్దం ఎక్కువైపోతారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా గట్టిగా హల్లెలూయా. దేవుడికి పడే వాళ్ళు అక్కడ ఒక అధికారికి భయపడుతున్నారు, చిన్న వాళ్ళకి భయపడతాం. చిన్న పని చేసుకునే వాళ్ళ దగ్గరికి చేతులు పెట్టుకుని నిలబడతాం, వాళ్ళకి భయపడతాం మనం. కానీ ఎవరి దగ్గర భయపడట్లేదు? నేను తినాలా? దేవుడు అంటే భయం లేదు.
దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మలాకి కాలంలో జరిగిన విషయాలు అదే దేవుడి బిడ్డలారా. దేవుడికి భయపడట్లేదంట. అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏ విషయంలో? చదవండి త్వరగా. ఏమి చేసి నీ నామం నిర్లక్ష్యం పెట్టిందని మీరందరూ 7వ వచనం, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుదురు. ఏమి చేసి నిన్ను అపవిత్రపరుచుమని మీరు అడుగుతురు. ఇంకా యెహోవా భోజనం బలను నీచపరిచినందు చేతనే కదా గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగం గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని మీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపున. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, దేవుడి మందిరాలంతా ఏం చేస్తా ఉన్నారు? ఏది పడితే అది తేవటం, ఏది పడితే దాన్ని దేవుడికి బలి అర్పించడం. అనాది దినాల్లో మందిరం కట్టిన 100 సంవత్సరాల తర్వాత ఏమైపోయిందంటే మందిరపు స్థితిగతులన్నీ మారిపోయినాయి. అక్కడ పవిత్రంగా ఆరాధించవలసిన ఆరాధన జరగట్లేదు. దేవుడికి అర్పించవలసిన అర్పణలు దేవుడికి ఇవ్వట్లేదు. సరైనది ఇవ్వవలసింది ఇవ్వట్లా, చేయవలసింది చెయ్యట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడి వెళ్ళారు. అక్కడ దేవుడు పనంతా ఏమైపోతా ఉందంటే సరిగా దేవునికి గణపరిచేటట్లుగా కనపడట్లా, దేవుడికి తృప్తికరంగా లేదు, దేవుడు అంగీకరించేటట్లుగా ఉండట్లేదు. దేవుడి వెళ్ళారు. నేటి దినాన మనం చేసే ఆరాధన దేవుడికి అంగీకారంగా ఉంటుందా? మనం చేసే ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంటుందా? మనం దేవుడి సన్నిధానానికి వచ్చే విధానం దేవుడికి అంగీకారంగా ఉంటుందా? దేవుడికి మనం అర్పించే అర్పణ అంగీకారంగా ఉంటుందా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వెళ్ళారా? ఇవ్వాలి కాబట్టి కానుక వేయాలి, రావాలి కాబట్టి దేవుడి మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆసక్తిగా ప్రార్థన చేయటం, ఆసక్తిగా దేవుడిని ఆరాధన చేయటం, ఆసక్తిగా దేవుడికి ఇవ్వటం ఉందా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదగట్టిగా హల్లెలూయా. సంతోషంగా ఇవ్వటం, సంతోషంగా దేవుడిని స్తుతించటం, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పేర్లు కొరకిస్తా ఉన్నారు. మరి దేని కొరకు? మనిషికి పేరు రావాలి, మనిషికి ఘనత రావాలని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నాతో కొంత మన ఒక ఆమె చెబుతా ఉంది, పాస్టర్ గారండి మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మాకు డబ్బులు రావాలి, ఆ డబ్బులు వస్తే నేను మీ దేవుడికి ఇస్తాను కొంత. ఆమె ఏం చేసిందంట? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనిషికి ఘనత కొరకు దేవుడు పెట్టారా? దేవుడికి ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చేది చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఆమెతో చెప్పానమ్మా, నీ డబ్బు, నీ ధనము, నీ బంగారం, నీ ఏంటి దేవుడు ప్రభుని మందిరానికి రాదు, కానీ మాత్రం ఏం చేయాలి? వరకు ప్రార్థన చేయాలి. దేవుడు చేస్తారంట, దేవుడికి ఏదో తెచ్చిచ్చిందంట. పాప దేవుడు పేదోడు కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభువు వారికి అన్ని ఏం లేనుడు కదా ఆయన. యేసుప్రభువు వారు భూమి ఆకాశమును సృజించిన వాడు. సృష్టించబడినది ఏదైనా ఉంటే అది ఎవరి ద్వారా కలిగింది చెప్పండి? దేవుడి ద్వారా కలిగింది. ఆయనకు నువ్వు ఇచ్చేది ఏంటండి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆయనకు నువ్వు ఇచ్చేది ఏంటి? ఆయన చేయవలసింది ఈ విధంగా ఆయన్ని ఆరాధన చేయటం ఆయన కోరుకుంటున్నాడు. ఆయన స్తుతించే విధానం సరిగా స్తుతించడం ఆయన కోరుకుంటున్నాడు. మనుషులు అది లేదు, అది చేయట్లా. దేవుడికి ఇవ్వాలి. ఇచ్చేది ఎందుకని? దేవుడికి ఇస్తేనంట దేవుడు మనకి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తక్కువే కదా అడిగేది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెళ్ళాలి. ఆనాటి దినాల్లో అలాగుంది, ఈనాటి దినాల్లో కూడా సంఘ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి. ఆనాటి దినాల్లో దేవుడి వెళ్ళాలి. మలాతి దినాల్లో మందిర పరిస్థితులు ఎలాగున్నాయో నేటి దినాల సంఘ పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి పిల్లలు ఆ దినాల తర్వాత యేసుక్రీస్తు వారి లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఈనాటి దినాల్లో యేసుక్రీస్తు వారు మళ్ళా రెండోసారి రాబోతున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతా ఉంది నా మాటలు. మలాకి దినాల్లో ఏం జరిగింది? దేవుడికి కావాల్సిన ఘనత దేవుడికి రావట్లా, దేవుడిని స్తుతించే విధానంగా దేవుడిని స్తుతించట్లా.
అందును బట్టి దేవుడు ఏం చేశాడు, కొంతకాలం బ్రేక్ ఇచ్చి ఆయన లోకానికి దిగి వచ్చిన సందర్భాన్ని మనం చూసాము. ఇప్పుడు దేవుడు వెళ్ళారా, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ దేనికి సాదృశ్యం తెలుసా? యేసుక్రీస్తు వారు రెండోసారి రావడానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుడు వెళ్ళారు. లోకాసు వార్త 18వ అధ్యాయం అంటాడు కదా యేసుప్రభువు వారు, ఆయన వచ్చే సమయానికి అంటాడు విశ్వాసము కనుగొనునా అన్నాడు. ఏమంటాడు చెప్పండి? భూమి మీద అంట విశ్వాసం నేను కనుగొందునా అన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు వెళ్ళారా, ఆ అక్రమ విస్తరించిన చేతంట అనేకుల ప్రేమ చల్లారిపోయింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేటి దినాన చాలా మంది జీవితాల్లో ఏముంటుందో తెలుసా? ప్రేమ లేదు. ఎవరికి ప్రేమ లేదు? సేవకుల మధ్య ప్రేమ లేదు, సంఘం మధ్య ప్రేమ లేదు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమే లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చూసినా, ఎక్కడికైనా కుటుంబాలు దర్శించడానికి వెళ్తే ఒకరి మీద మరొకరు చెప్పుకోవటమే. నేటి దినాన్ని ఏమేమి చెప్పండి? ప్రేమ లేదు. సంఘాల్లో ఏం రావట్లేదంటే దేవుడికి ఘనత రావట్లేదు, ఘనత రావట్లేదండి. ఆనాటి దినాల్లో సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వస్తున్నారంట, గొర్రెలు అర్పిస్తున్నారంట, పొట్టేళ్ళు అర్పిస్తా ఉన్నారు. ఏంటి, ఎలాగా? దేవుడికి ఇవ్వాలి, దేవుడిని గణపరచాలని ఇస్తున్నారా? ఏదో చెయ్యాలి, ఇద్దాం. ఏంటిని? గుడ్డివాదాన్ని, కుంటిదాన్ని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమేమి ఇస్తున్నారంట దేవుడికి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుడిని పెట్టారా మనం చదివినట్లయితే 8వ వచనం, గుడ్డిదాన్ని తీసుకొని బండిగా అర్పించినాడా అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించినాడా అది దోషము కాదా? అటు వాటిని నీ అధికారికి ఇచ్చినాడా అతడు నీకు దయ చూపునా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అతడు అంగీకరించునా? ప్రియులారా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామని చెప్పండి? అతని దగ్గరికి ఘనంగా ఉంటాం, మర్యాదగా ఉంటాం, దేవుడి పిల్లలు ఘనమైంది ఇస్తాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంట? నిర్లక్ష్యం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి చెప్పండి? నేటి దినాల పరిస్థితులు ఎలా ఉన్నాయండి? నిర్లక్ష్యం. దేవుడి పిల్లరా, ఎక్కువసేపు వాక్యం చెప్పకూడదు, ఎక్కువసేపు ఆరాధన చేయకూడదు, ఎక్కువసేపు ప్రార్థన చేయకూడదు, అంత సింపుల్ గా అయిపోవాలి, దాంట్లో అయిపోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా అయిపోవాలండి? అయిపోవాల్సిందంతే. దేవుడి మందిరానికి వచ్చే వాళ్ళు కూడా ఎప్పుడు వస్తా ఉన్నారు? ఇంకా వాక్యం మొదలు పెట్టరుగా, వాక్యం మొదలు పెట్టినప్పుడు వెళ్దాంలే. దేవుడి పిల్లలు అదన్నా మొదలు పెట్టి అంటే వస్తారా? ఇంకొంతమంది ఉంటారు, ఇంకా అయిపోదుగా అయిపోయే సమయానికి వస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడి పిల్లలు ఎలా ఉంటున్నాం దేవుడి దగ్గర? మనం ఏదైనా లోక సంబంధమైన విషయాల్లో ఏదేమైనా జరుగుతుందంటే అన్నిటికి ముందుంటాం మనం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గవర్నమెంట్ వారు మనిషికి 500 ఇస్తున్నారంటే ముందుంటాం. కేజీ కందిపప్పు ఇస్తున్నారంటే ముందుంటాం. కేజీ బియ్యం ఇస్తున్నారంటే ముందుంటారు. 2 కూరగాయలు ఇస్తున్నారయ్యా, ఉదయం 6 గంటల కంటే వెళ్ళి ముందుంటాం మనం. కానీ దేవుడి దగ్గర మాత్రం దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బాబు ఎవరు నేను విమర్శించట్లేదు, దేవుడు పెట్టారా? కానీ భక్తి జీవితాలు లాగుండే నేటి దినాల, ఈ కడవల దినాలు, అంత్య దినాలు లాగుంటాయి. విశ్వాసం కనుగొలేమంట, ప్రేమ చల్లారిపోయింది అంటారు అక్కడ దినాల్లో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది మలాకి పరిస్థితుల్లో జరిగింది దేవుడి పెట్టారా. తర్వాత యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఈ దినాల్లో అలాగే జరుగుతా ఉంది. యేసుక్రీస్తు వారు అది త్వరలో రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక కొద్దిగా మీరు ఆలోచన చేసినట్లయితే మలాకి గ్రంథం చదవండి, 2వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూస్తే, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా ఆజ్ఞలను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనస్ఫూర్తిగా దాన్ని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. దేవుడికి
స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగిందంట? ఆశీర్వాదం ఫలానంట దేవుడు శపిస్తాడంట. ఒక చక్కగా నా మాటలు గమనించినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరుచున్నట్లుగా మనస్పూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేటి దినాన మందిరాల్లో చూడండి, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆశీర్వాద ప్రసంగాలు ఎక్కువైపోయింది. ఏ ప్రసంగాలండి? అవునా కాదా? ఆశీర్వాదము ప్రసంగాలు. ప్రియులారా, మంచిదే, దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ ఆశీర్వాదాలు అంట దేవుడు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి. ఇక్కడ ఆశీర్వాద ఫలం ఏమైపోయిందంట? చాలా దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మీకు కలిగిన ఆశీర్వాదపు ఫలమును శపింతును అంటున్నాడు. ఏ ఫలం అంట? ఎందుకని? చేయవలసిన భక్తి చెయ్యట్లా. అందుకని ఆశీర్వాదం కాస్త ఏమైపోతుంది? శాపంగా మారిపోతా ఉంది. అసలు దేవుడి పిల్లలకి ఏది రాకూడదు అవి వస్తా ఉండేటి దినాన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పిల్లరా, ఎవరికి ఏది వచ్చినా దేవుడి పిల్లలకి ఏ అపాయం రాకూడదు. ఐగుప్తు దేశంలో తెగులు వచ్చినా ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం తెగులు రాలేదు. కానీ నేటి దినాన్ని ఏం జరుగుతుంది చెప్పండి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. దేవుడి పిల్లలు అతిశయం గొప్ప ఇది చెప్పట్లేదు. మాకు అతిశయించడానికి ఏం లేదు. దేవుడి పిల్ల సరిగ్గా తెలుగు మాట్లాడటమే రాదు. నాలుక మందం కలిగిన వాళ్ళం, అర్థవంతంగా స్పష్టంగా మాట్లాడటం మా వల్ల కావట్లేదు. ప్రయత్నం చేస్తున్నాం, దేవుడి మీద ఆధారపడుతున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అతిశయించడానికి మా దగ్గర ఏముంది? అయినా ఒక విషయాన్ని చెబుతాను, వినండి. దేవుడి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఏంటి చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దేవుడి వెళ్ళారు. ఆయన మనసులో ఉన్నాడు, లెగవలేని పరిస్థితుల్లో ఉన్నాడు, లేచి కూర్చోలేని పరిస్థితుల్లో, బాగా ఆ ఫీవర్ వచ్చేసింది, జ్వరం వచ్చింది, ఒళ్ళంతా నిప్పులుగా ఉన్నాయంట. ఆయన లెగలేకపోతా ఉన్నాడు. పక్కనే వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు. ఆయన పట్టుకోవడానికి ఎవరు తన దగ్గరికి రావట్లా. సరే నేనే వెళ్ళాను, మంచంలో కూర్చున్నాను, లేపెట్టి ఆయన కూర్చోబెట్టాను. ఆయన మంచం నుంచి లేవనెత్తాను, ఆయన పట్టుకున్నాను, ఆయన మీద చేసాను, ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పేసి ఆయన మీద దేవుడి వెళ్ళారు. అలానే కూర్చొని ఆయన అలా పట్టుకొని ఆయన వరకు ఏం చేసామంటే ప్రార్థన చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసి వచ్చేసామంటే దేవుడి వెళ్ళారా. 2 రోజుల తర్వాత వచ్చిన వార్తను తెలుసా? ఆయన మరణించాడని చెప్పేసి వార్త వచ్చింది. ఎందుకు మరణించాడు తెలుసా? ఆయన కరోనా వచ్చి మరణించాడు. ఇప్పుడు దేవుడు వెళ్ళారా, కరోనా వచ్చి చనిపోయాడు అతను. ఇప్పుడు అతని దగ్గరికి నేనేం చేశాను? అతని దగ్గరికి వెళ్ళాను, అతను వాటేసుకున్నాను, అతను లేవనెత్తాను, అతని కొరకు ప్రార్థన చేశాను. ఇప్పుడు కరోనా వస్తే వచ్చిన మనిషి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మనకు కూడా వచ్చింది కదా. అందుకనే కదా ముసుగులు, మాస్కులు, ఊపిరాడకపోయినా ఊపిరాడట్లా మాస్కులు వేసుకుంటుంటే అయినా కూడా ఏం చేస్తున్నారు? గట్టి కట్టుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ముసుగు దగ్గరలాగా తయారైపోయింది ప్రపంచం అంతా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నేను చిన్ననాటి కాలంలో నేను చూసేవాడిని, దొంగతానికి వెళ్ళేవాళ్ళంట ఏంది గుడి కట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 10 ఒక్కలాగా అయిపోయారు ప్రపంచం. అప్పుడు దేవుడి వెళ్ళారు చూడండి. అంటే ఎవరిని విమర్శించట్లేదు నేను, పరిస్థితులు అలాగా ఉన్నాయి. నేను వెళ్ళాను, అతని కొరకు ప్రార్థన చేశాను, సరిపోయాను. వాళ్ళ భార్య వడికిపోతుంది నాకు ఫోన్ చేయడానికి. పాస్టర్ గారు మీరు వచ్చారు, మీరు పట్టుకున్నారు, ఏమైపోతుందో అని. నేను చెప్పాను, అమ్మ నాకేం అవదులే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనీసం దేవుడు వెళ్ళారా, మరి వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ మమ్మల్ని అదేమి చేయలా. మాకు జ్వరం రాలేదు, దగ్గు రాలేదు, జలుబు రాలేదు. మా పనులు మేము చేసుకుంటూనే ఉన్నాం, మా ప్రార్థన మేము కొనసాగిస్తూనే ఉన్నాం, దేవుడిని స్తుతిస్తూనే ఉన్నాం, దేవుడి నామాన్ని మహిమపరుస్తూనే ఉన్నాం. ఏం లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి వచ్చి తెలియకుండా పోతుందంట కరోనా. ఇప్పుడు దేవుడి వెళ్ళారు. అలాగే ఒకవేళ వచ్చి వెళ్ళిపోయిందో అదే తెలియకపోవచ్చేమో, కానీ అది మమ్మల్ని మాత్రము ఏమీ చేయలేదు. అయితే చాలా మంది అవుతున్నారు దేవుడి పిల్లలు కూడా దీనివల్ల మరణిస్తున్నారు. నాకు తెలిసిన సేవకులు, నాకు తెలిసిన దేవుడి పిల్లలు చాలా మంది మరణిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆశీర్వాదాన్ని అంట ఎలా మారుతున్నాడు దేవుడు? శాపంగా మారిపోయిందంట అలాంటి దినాల్లో. మలాకి దినాల్లో ఏమవుతుంది? ఆశీర్వాదము శాపంగా అయిపోయిందంట.
దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేటి దినాన దేవుడి పిల్లలు ఏది జరగకూడదో అదే దేవుడి పిల్లలకి జరుగుతా ఉంది. ఎందుకు తెలుసా? భక్తి జీవితంలో ఏమనట్లేదు, మందిరానికి వస్తాం, కాడుకిస్తాం, అన్ని చేస్తాం, కానీ ఏంటి ఎలాగా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హృదయపూర్వకంగా ఆరాధించవలసిన విధంగా ఆరాధించలేక, దేవుడిని స్తుతించే విధంగా స్తుతించలేక, ప్రార్థన చేసే విధంగా ప్రార్థన చేయలేక ఏం చేస్తున్నారు? వెళ్ళాలి కాబట్టి వెళ్ళటం, ఇవ్వాలి కాబట్టి ఇవ్వటం, వెళ్ళటం కాబట్టి వెళ్ళటం. ఆధ్యాత్మికమైన మంట ఏమైనా ఉంటుందా అంటే ఏమాత్రం ఎంత వాక్యం చెప్పినా హృదయాలు మాత్రము రగల్చబడట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎంతైనా వాక్యం చెప్పండి, పెద్ద పెద్ద సేవకులు అభిషేకులు వాక్యం చెబుతున్నా చాలా ఉండట్లేదు. ఎలా ఉంటుందో తెలుసా? శవాల్లాగా ఉంటున్నారు. ఎలా ఉంటారు చెప్పండి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎలా ఉండే సంఘాలు ఎడుతున్నానా? దేవుడికి స్తోత్రం. ప్రభుత్వాలు బట్టి మనం చేస్తూ ఉన్నాను పిల్లరా. మలాకి కాలంలో పరిస్థితులు అలాగ ఉన్నాయంట. దేవాలయం కొరకు ప్రయాసపడ్డారు పిల్లరా. దేవాలయం కొరకు ఎంత కష్టపడ్డారు, ఎంత ప్రార్థన చేశారు, ఎంత పోరాటం చేశారు. దేవాలయం కట్టారు. అయితే కొంతకాలం వచ్చేసరికి ఏమైపోయింది తెలుసా? పరిస్థితులన్నీ చప్పబడిపోయినాయి, చల్లారిపోయినాయి. వస్తున్నారు, భక్తి అయితే చేస్తున్నారు, కానీ ఏం భక్తి అది? దేవుడు మెచ్చే భక్తి కాదు, దేవుణ్ణి గణపరిచే భక్తి కాదని, దేవుణ్ణి స్తుతించే భక్తి కాదని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేటి దినాలు అలాగనే కనపడుతున్నాయి. మీ అందరూ తెలుసా తెలియదండి జోసఫ్ గారండి? భక్తి ఎలా ఉంది నేటి దినాన? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలుసా తెలియదా? ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందా? చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు, ఫోన్లు చేస్తా ఉన్నారు, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, సంఘాల పరిస్థితులు బాగలేవండి అంటున్నారు. ఏం పరిస్థితులు బాగలేవంట? ఎందుకయ్యా? ఎంత చెప్పినా ఉద్యమం రావట్లేదండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని నేను అంటాను, యేసే రాకడ దినాలు అలాగనే ఉంటాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు, అది త్వరలో రాబోతా ఉన్నాడు. మలాకి అందుకని 4వ అధ్యాయం అంటాడు కదా, ఎలా అనగా నియమించబడిన దినమంట వచ్చుచున్నది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ 3వ అధ్యాయం అంతా మనం చదువుకుంటా పోతే దేవుడు పెట్టారు. ఈ 4వ అధ్యాయం సరికి మాట్లాడి చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు 2వ రాకడ గురించి మాట్లాడుతున్నాడు, తీర్పు పునరుద్ధానాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఈ 3వ అధ్యాయాన్ని కొద్దిగా మనం ఆలోచన చేసినట్లయితే టైం చాలా అయిపోయినట్టుందా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్దిగా మనం ఆలోచన చేసినట్టు 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదవండి త్వరగా. మీ పితరుల కాలము నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి తిరిగి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. దేవుడు అక్కడ ఏమంటున్నాడు? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మరి మనుషులు ఎవరి తట్టు తిరుగుతున్నారు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేటి దినాన తిరిగినట్లుగానే ఉంటున్నారు కానీ తిరగట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హృదయం అంతా దేనిలో కోరుకుంటావు? దేని కోరుకుంటుంది? దేని కోరుకుంటుంది మొత్తం మీద? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వైపు సంపూర్తిగా తిరగట్లా. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు చదవండి. తిరుగుతాడు మానవుడు దేవుడి యొక్క దొంగులునా? అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాపనములను ఇవ్వక దొంగిలితిరి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమివ్వట్లేదంట? దేవుడు బిడ్డలారా, నేటి దినాన నిజంగా నేను అనుకుంటాను, ఎంత పేదవాడైనా బాగా పని చేసుకుంటున్నాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు డబ్బు ఒక రోజు పని చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 300, 400, 500, 1000 రూపాయలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.
ఎంత పని చేసిన పని ఎవరు ఇప్పుడు ఈనాటి దినాల్లో భార్య భర్త పిల్లలు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? చక్కగా పనులు చేసుకుంటున్నారు. సంపాదన ఎంత వస్తుందండి? 1000 రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. నేను చాలా మందిని అడుగుతా ఉంటాను, అమ్మ మీరు ఎలాగున్నారంటే ఆర్థిక సమస్యలు మాత్రం ఎంటాడుతూనే ఉన్నాయి. ఎంత సంపాదించినా మాత్రం రూపాయి డబ్బులు ఉంటాయి వీళ్ళలో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పని చేస్తారు, 500 వస్తుంది, 1000 రూపాయలు వస్తుంది, రోజుకి ఎంతో డబ్బు సంపాదిస్తారు. కానీ ఏమైనా మిగులుతుందా అంటే ఏమన్నా చెప్పండి? మిగలట్లా. ఎందుకని? దేవుడికి ఇవ్వవలసింది ఇవ్వట్లా. దేవుడు ఇవ్వమంటుంది దేనికి? ఆయన కోసం కాదంట. ఆయనకి ఏం తక్కువండి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 9వ వచనంలో అంటాడు ఆయన, మీ చెరువులందరూ నా యొక్క దొంగిలిస్తూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఏమై ఉన్నారంట? నేటి దినాన ఆశీర్వాదం ఎక్కడుందండి? వాళ్ళ బుద్ధి ఆశీర్వదించబడతారని చెప్పినా ఆశీర్వాదాలు కనబడట్లా. 2వ అధ్యాయంలో 2వ వచనం చెప్పాడు, ఆశీర్వాదాలను దేవుడు ఎలా మార్చాడు? దేనికని? భక్తి జీవితంగా ఉన్నట్లా. దేవుడు కూడా ఇక్కడ కూడా శాపం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకని? దేవుడికి ఇవ్వవలసింది ఇవ్వట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వెళ్ళాలని చూడండి. నేను అనుకుంటాను చాలా సందర్భాల్లో మనిషికి డైలీ కుటుంబ సమేతంగా 500 సంపాదిస్తున్నారు అనుకుందాం. ఎంతండి? భార్య భర్త పిల్లలు అందరూ కలిసి ఒక 500 సంపాదిస్తున్నారు అనుకుందాం. 500లో దక్షిణ భాగం ఎంత జోసఫ్ గారండి? 50 రూపాయలు. ఎంత అండి? 50 రూపాయలు పక్కన పెట్టాలి. 6 రోజులు పనికి వెళ్ళాలి. 6 రోజులు 650 ఎంత అండి? 300 రూపాయలు. మందిరానికి ఎంతమంది వస్తున్నారండి? ఎంతమంది వస్తున్నారు? దేవుడికి బల్లారాధన ఒక 50 మందికి ఇస్తున్నాం మనం. ఇంకా చాలా మంది సంగతి పక్కన పడేస్తాం. దేవుడికి ఇస్తున్నాం, హల్లెలూయా. 50 మందికి ఇస్తున్నాం అంటే 50 మంది అంటే ఇవ్వాలి కదా. ఇప్పుడు 5300 ఎంత అండి? 5300 ఎంతమ్మా? 15,000. అమ్మ ఎంత? ఆదివారం కాడికి ఎంత రావాలి? 15,000 రావాలండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. అయ్యా వారానికి మనిషికి 300 అండి. 50 మంది అంటే మీ డబ్బుల కోసం నేను చెప్పట్లేదు బాబు. నేను ఆ శాప పరిస్థితులు ఎలా కూడా చెబుతున్నా. మీ డబ్బుల్లో మాకేం అవసరం లేదు, దేవుడు మాకు గోల్డ్ అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మాకు కావాల్సింది చెప్తున్నాడు, గోల్డ్ అని దిగిపోయినా. ఇప్పుడు 300 రూపాయలు అండి. 50 మంది బలారాలు చేస్తున్నారు, ఇంకా ఎక్స్ట్రా వస్తున్నారు జనాలు. అసలు పక్కన పడేస్తాం. అసలు ముందు 50 మంది 50 వారానికి 300 చేశారనుకోండి, ఎంత అవ్వాలి కానుక? 15,000 అవ్వాలి. వారానికి వచ్చే కానుక ఎంత? మనకి ఎంత అవుతుందమ్మా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి అంత తక్కువ కాదులేండి. ఒక 1000 రూపాయలు 1200. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఏంటండి ఎక్కడ ఎందుకు ఆశీర్వాదం రావట్లా? ఎందుకు రావట్లా? సంపాదన లేదా అంటే సంపాదనే ఉంది. సంపాదన లేకపోతే నేను తినను. ఇళ్ళలో దొరుకుతాయండి. కేజీ బియ్యం ఎంత చెప్పండి? 50 రూపాయలు. కేజీ ఉల్లిపాయలు ఎంతండి? 70 రూపాయలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, కొనేటట్లు లేరంట, తినేటట్లుగా లేరంట. నాగులో నాగన్న అంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా. చూడండి, ఉల్లిపాయలు కొనాలంటే కొనలేవు, టమాటాలు కొనాలంటే కొనలేవు, కందిపప్పు కొనాలంటే, ఏదైనా బంగాళదుంప కొనాలంటే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నాయండి? అయినా తినకుండా ఉంటున్నారా? వస్తువులు ఉంటున్నారా? అన్ని తెచ్చుకుని శుభ్రంగా తింటూనే ఉన్నాం. తినాలంటే ఎంత జరగాలి? పిల్లలు చదివించుకోవాలి, ఫీజులు కట్టాలి, పిల్లలు పని కావాలంటే పని కొనించాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను తక్కువ అవుతుందా? కుదిరిద్దా? లేకపోతే ఇల్లు సరిగిద్దా? తప్పనిసరిగా డబ్బు అవసరమే. కానీ దేవుడి పిల్లలు మిగలట్లేదు. ఎందుకు తెలుసా? ఆశీర్వాదం కాస్త ఏమైపోతుంది? జనులందరూ అంట ఏమైపోయారు చెప్పండి? శాపగ్రస్తులై ఉన్నారంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆయన నా మందిరంలో ఆహారం ఉన్నట్టుగా 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధుల్లో తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిల్ని ఇప్పి పట్టజాల విస్తారమైన దీవెనలు కుమ్మరించెదను.
ఏమిస్తాడంటే చెప్పండి, ఆకాశపు ద్వారాలు తెరిచి నన్ను శోధించమన్నాడు. దేవుడిని శోధించకూడదంట, కానీ ఎప్పుడు శోధించాలి? దేవుడికి ఇచ్చి నన్ను శోధించాలి. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడిని ఏ విషయంలో శోధించకూడదు, కానీ ఎప్పుడు శోధించవచ్చు అంట? దేవుడికి ఇచ్చి శోధించవచ్చు అంట. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఆయన? ఆకాశపు ద్వారాలు తెరిచి పట్ట చాలా విస్తారమైన దీవెనలు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అంటాడు ఇప్పుడు దేవుడు పెట్టారా, మీరు త్వరగా చదివినట్లయితే త్వరగా 11వ వచనం, మీ పంట తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్ల అకాలపు ఫలములను రాపుగా ఉండని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి చేయవలసినవి చేస్తే దీవెనలు వస్తుంది. ఈ లోకంలో బాగుంటాం, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఉంటాం. ఏదో భక్తి చేస్తున్నాము, వెళ్తున్నాము, వస్తున్నాము, కూర్చుంటున్నాము అంటే కుదరదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి, గణపరచండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కడవ దినాలు ప్రియులారా, ఆనాటి దినాల్లో, మలాకి దినాల్లో అలాగనే ఉంది పరిస్థితుల్లో. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. 4వ అధ్యాయంలో ఆ మాటలు చెబుతున్నాడు ఆయన. ఇలాంటి దినాల తర్వాత ఏం రాబోతా ఉన్నాయంటే మళ్ళా రెండో రాకడ రాబోతాం. కాబట్టి ప్రియులారా, పరిస్థితులు నేటి దినాలు అలాగనే కనపడతా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ మటుకు నువ్వు మార్పు చెంది దేవుడి దగ్గర ఎలా ఉన్నారు చెప్పండి? నమ్మకంగా, యథార్థంగా, పరిపూర్ణమైన భక్తి, యథార్థమైన భక్తి చేస్తూ ఆ నిత్యత్వం కొరకు మనం సిద్ధపడదాం. అలాంటి కృపాదేవుడు దేవుడు మనకు దయచేయను కాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మహా కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి మరొక శుక్రవారం లైవ్ దాని విధంగా సందేశం అందించడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజంగా నువ్వు నీవింపడిన దినం వచ్చుచున్నది అయ్యా. ఇదిగో నాయన, మలాకి నా తండ్రి ప్రవర్త, నా తండ్రి మలాకి భక్తుడు తండ్రి ప్రవర్త అయ్యా. మరి నాకు చెప్పిన ప్రవచన మనం గమనించినట్లయితే అయ్యా, ఆ తర్వాత నాయన 4వ అధ్యాయంలో మీరు రెండో రాకడి గురించిన సందేశాన్ని మాట్లాడే విధంగా నేటి దినాల సంఘ పరిస్థితులన్నీ ఆ విధంగా ఉన్నాయని, ఈ సమయంలో దైవికమైన భక్తి, యథార్థమైన భక్తి, నిజంగా నీకు భయపడి నువ్వు స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ నీ మహిమరాజ్యం కొరకు సిద్ధపడే వారికి ఉండాలని మరోసారి మీరు మాతో మాట్లాడిన లేఖన సందేశాలను బట్టి స్తుతిస్తూ ఉన్నా. చెప్పండి, మాట్లాడిన హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి నీ మహిమరాజ్యం కొరకు పెట్టాలని సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.